గుత్తి వంకాయ కూర అంటే కష్టం అనుకుంటున్నారా? అయితే నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా మాస్టర్ చెఫ్ లాగా చేసేస్తారు. సింపుల్ స్టెప్స్తో అదిరిపోయే టేస్ట్తో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించిపోతున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి కొద్దిగా వేగిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసి పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, నువ్వులు వేసి కాస్త వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పులు కూడా వేసి కాసేపు మగ్గిన తర్వాత అందులోనే ధనియాలు ఇంకా జీలకర్ర వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత పులను చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే వెల్లుల్లి రెమ్మలు ఇంకా అల్లం కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కారం వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే మనకు స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది. తర్వాత వంకాయ ముక్కలను తీసుకొని 4 చీలికలుగా కట్ చేసి అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని స్టఫ్ చేసుకోవాలి. గుత్తి వంకాయ కూరకి ఇప్పుడు లేతగా ఉన్న వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది, త్వరగా కుక్ అవుతాయి. మసాలా మిక్సీ పట్టేటప్పుడే అందులోనే చింతపండు కూడా వేసి మిక్సీ పెట్టుకోవాలి. లేదు అంటే గ్రేవీలో వాటర్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు కొద్దిగా చింతపండు పులుసు పోసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపించినట్టు స్టఫింగ్ అనేది అన్ని వంకాయలకు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసి కుక్ అవనివ్వాలి. మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. 50% అనేది కుక్ అయిన తర్వాత బ్యాలెన్స్ ఉన్న మసాలా మిశ్రమం ఏదైతే ఉందో అది కూడా దీంట్లో వేసేసి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అడిషనల్గా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన మసాలాలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి. మిగిలిన 50% వంకాయ మనం యాడ్ చేసిన వాటర్లో కుక్ అయిపోతుంది. ఇంకేం లేదండి, ఆ గ్రేవీ అనేది థిక్ అయ్యేదాకా ఉంచుకొని ఆయిల్ అనేది సపరేట్ అయినప్పుడు మనం దించేసుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అన్నంలోకనే కాదు కానీ చపాతీలోకి, ఈవెన్ బిర్యానీలో కూడా ఈ కూర చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వంటలు కావాలనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.